హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మీ వ్లాగ్స్ కూడా పెట్టండి అక్క, డైలీ రొటీన్ మీరు ఎలా ఉంటారు అనేది ఒకసారి మాకు పోస్ట్ చేయండి అక్క, మాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది అని అంటున్నారండి. అందుకోసమే నేనైతే వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక వ్లాగ్ తీసానండి. మండే అంటే పొద్దున్న నుంచి నేను ఏ పనులు చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, మోటివేషన్‌లాగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో పెడుతున్నాను. అందరూ చేసుకునే పనులేనండి, ఏముంటాయండి. అందరం ఎలా చేసుకుంటాం అలాగే. కొంతమంది కొన్ని డిఫరెంట్స్‌గా చేస్తారు. కొంతమంది టిప్స్ చెప్తూ ఉంటారు. వంట చేసే విధానం చెప్తారు. పూజా విధానం చెప్తూ ఉంటానండి నేనైతే. ఇవన్నీ మన ఛానల్‌లో వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాది పూజా వీడియోస్ అండి. వ్లాగ్స్ చేస్తే మళ్ళీ నా కంటెంట్ వేరే అయిపోద్దేమని భయంగా ఉంది. మా సిస్టర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా రోజువారీ ఏంటి లక్ష్మి పూజల కోసమే చెప్తుంది అని. అప్పుడప్పుడు మనం వ్లాగ్స్ కూడా చేసుకుంటే కొంత హ్యాపీనెస్గా ఉంటుంది. ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే 6:30కి లేచానండి. బాల్కనీలోకి వెళ్ళాను. లేవగాన చాలా గాలి వస్తుందండి. 2 డేస్ నుంచి బాగా గాలి వస్తుంది. గాలి వస్తే చక్కగా దాన్ని వ్యూ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఆ మనీ ప్లాంట్ కూడా హ్యాంగింగ్ చేసుకున్నాను కదా మాది ఫ్రంట్ ఏంటి బాల్కనీలో. అవి కూడా కొంచెం గుబురుగా పెరిగితే బాగుండని ఆలోచిస్తున్నాను. గుబురుగా పెరగాలంటే ఏం చెయ్యాలి, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. బాగా వచ్చాయి కానీ కిందకు వస్తున్నాయి కానీ గుబురుగా రావట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత అందరు చేసిన పనేనండి. మార్నింగ్ లేచాను, నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని బ్రష్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుమ్మం అయితే ఒత్తేసుకుంటున్నానండి. మా పిల్లలు మమ్మీ పని ఆవిడికి పెట్టుకో మమ్మీ, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, పెట్టించుకోవచ్చు కదా అని అంటున్నారండి. చాలా రోజులు బట్టి ఇక్కడే కాదండి, నాకు మన రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కూడా గౌతమ్ ఎన్నోసార్లు అన్నాడు, ఎందుకు మమ్మీ ఎక్కువగా స్ట్రెస్ అయిపోతున్నావు, పని వాళ్ళకి పెట్టుకో మమ్మీ, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఎందుకు అంటే, వరే డబ్బుల విషయం కాదురా, పని వాళ్ళకి పెట్టారనుకో నాకు పని లేకుండా అయిపోద్ది. ఇంకా నాకు ఈ వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు పని అంటూ ఉండాలన్నానా, మళ్ళీ తర్వాత నాకు ఎప్పుడైతే ఓపిక నశించిపోద్దో అప్పుడు నేను పెట్టుకుంటానులే, అంతవరకు పర్వాలేదు అనేసి చెప్పేశాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, పని ఆవిడికి పెట్టుకుంటే మంచిదే కదా, కొంచెం నాకు రిలీఫ్గా ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా అయిపోతుంది ఫ్రెండ్స్. నాకు చూడాలి మరి ఆ ఫ్యూచర్లో పెట్టాలా లేదా అని. ఇక్కడైతే గుమ్మం దగ్గర ఈవేళ చాక్ పీస్తోనే నేను ముగ్గు పెట్టేశానండి. నేను ట్యూస్డే, ఫ్రైడే, థర్స్డే ఈ ఈ 3 రోజులే ద్వారంకి తర్వాత పసుపు రాసి పెడతాను బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నాండి. మామూలు డేస్ అప్పుడు చాక్ పీస్తో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత మా అపార్ట్మెంటు మా బిల్డర్ ఫుల్గా క్లోజ్డే ఇచ్చారనమాట. కానీ క్లోజ్డే కిటికీలు కానీ ఏవి కానీ క్లోజ్డే ఇచ్చారు, కానీ ఎక్కడి నుంచి డస్ట్ వస్తుందండి. చాలా బాగా డస్ట్ వస్తుంది. నిన్న నేను అంటే మార్నింగ్ మనం మాప్ పెట్టినా సరే ఈవినింగ్ కల్లా మళ్ళీ నేను చీపురుతో తుడిస్తే షూ ర్యాక్ మీద చాలా డస్ట్ కనిపిస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో మరి తెలియదు. 2 పూటలు కూడా నేను తుడుస్తున్నాను. ఆ తర్వాత ముగ్గు పెట్టేశాను, ఇల్లంతా చిమ్మేశానండి చీపురుతో. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను హాట్ వాటర్ అంటే ఈ సమ్మర్లో తాగట్లేదండి, సమ్మర్ అని. కానీ కొంచెం ఈ 2 డేస్ నుంచి కొంచెం క్లౌడీగా, కొంచెం మబ్బులు, కొంచెం ఎండలు, కొంచెం గాలి వేయడం వల్ల సరే హాట్ వాటర్ తాగుదామా మార్నింగ్ లేచిన తర్వాత, కొంచెం అంటే అల్లం మనం వేసుకొని తాగితే కఫం ఇవన్నీ ఉండవు కదా అనేసి కొంచెం వాటర్ అయితే తాగుతున్నాను. కొంచెం లెమన్ పిండేసుకొని హాట్ వాటర్ అయితే తాగుతానండి. ఆ తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని నేను అదే చాయ్ తాగుతానండి. దానికి ఒక హాఫ్ అన్ అవర్, గంట ఉంటుంది. ఈలోపు మనకి పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయిపోతాయి అన్నమాట.
ఇగోండి హాట్ వాటర్ మరిగిపోయేవండి. మరిగిపోయిన తర్వాత నేను పూజ సామాగ్రి అంతా నైట్ దీపాలు కొండకి సాయంత్రం దీపం పెడతాం కదండీ! కొండకి పోయిన తర్వాత అన్నీ తీసి నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోతుందండి. లేవగాన ఇల్లు చిమ్ముకొని, స్నానం చేసుకొని, పూజ మందిరంకెళ్ళి అవన్నీ తోమేసరికి నాకు టైం కుదరట్లేదనమాట. ఈలోపు బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవన్నీ వండడం వల్ల నాకు కుదరట్లేదు. అందుకోసం నైటే ప్లాన్ చేసుకొని తోముకుంటున్నానండి. తోమేసుకొని పక్కకు ఉంచుకుంటున్నాను. ఇగోండి గోరువెచ్చగా వాటర్ అయితే తాగుతున్నాను. అప్పుడప్పుడు మనం ఇలా ఎంప్టీ స్టమక్‌తోని హాట్ వాటర్ తాగితే చాలా మంచిదండి. మన వీడియోస్‌లో చాలా నేను చెప్పాననమాట. ఓకేనా? ఆ తర్వాత సింపుల్‌గా అయితే ఈరోజు నేను నిత్య దీపారాధన అయితే పెట్టుకున్నానండి. ఈరోజు మండే కదా! చక్కగా స్నానం చేసుకున్నాను. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత పూజా మందిరం అంతా తడిగుడ్డతో ఒత్తి పెట్టేశానండి. ముగ్గు పెట్టుకున్నాను. నాది ట్రైపాడ్ పోయిందండి. ప్రతీదీ నేను చేయితోనే తీసుకుంటున్నాను ఇప్పుడు వీడియో. మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు ట్రైపాడ్ పోయింది. అంటే విరిగిపోయిందనమాట. మళ్ళీ బుక్ చేసుకోవాలి. దానివల్ల నాకు వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నానండి. ఇంట్లో పిల్లలు ఉంటే తీయమంటే వాళ్ళు అసలు మమ్మీ నీ పని నువ్వు చేసుకో మమ్మీ మాకు డిస్టర్బెన్స్ చేయకు మమ్మీ అని అంటున్నారండి. రిక్వెస్ట్గా తీయమంటే తీస్తారండి. ఈ ట్రైపాడ్ ఉంటే నాకు అవసరం లేదు. ఒక మనిషి దానికి అంటే ఒక మనిషి మనకు సాయం చేసినట్టుగాని దానికి పెట్టిస్తే మనము తీసుకోవచ్చు అనమాట. ఎంతవరకు అది రికార్డ్ అవుతే అంతవరకు మనకు కావాల్సింది మనము చేసుకొని తగ్గింది కట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి చేయితో తీయడం వల్ల. ఆర్డర్ పెట్టాలి అమెజాన్లో. ఆ తర్వాత ఇగో అండి పువ్వులన్నీ నేను తీసేసాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నిన్నటి పువ్వులు అసలు ఉంచకూడదండి. అవి బాగున్నా సరే ఉంచకూడదు. తీసేసి మనము చెట్ల పొదల్లో వేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు కొంతమంది నాకు డౌట్స్ అడుగుతున్నారు. అక్క రెగ్యులర్గా పువ్వులు మాకు దొరకట్లేదు, అప్పుడు పువ్వులు ఏం చేయాలక్క పూజకి అని అడుగుతున్నారు. రోజు నాకు కూడా ఒక్కొక్కసారి పువ్వులు ఉంటాయి, ఒక్కొక్కసారి పువ్వులు ఉండవండి. అలాంటప్పుడు నేను అక్షతలతో పూజ చేసుకుంటున్నాను అనమాట. పువ్వులు లేకపోతే ఏం చేస్తాం మరి? అప్పుడప్పుడు నేను వెండి పువ్వులతో కూడా అష్టోత్తరాలు చేసేస్తాననమాట. అంటే పువ్వులు లేనప్పుడు అలా చెయ్యాలి. ఎప్పుడైనా సరే మనసు నిర్మలంగా ఉంచుకొని పూజ చేయాలి గానీ, అలంకరణ చేస్తే చాలా మంచిదే దొరకనప్పుడు మనకి పువ్వులు లేనప్పుడు కూడా మనం దేవుడికి విడిచిపెట్టకూడదు. మనసు చక్కగా నిమగ్నం చేసుకొని, చక్కగా అక్కడ కూర్చొని అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే గంధం బొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ తాబేలు కోసం కూడా అడుగుతున్నారండి చాలామంది. అది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. అక్క మా దగ్గర తాబేలు ఉంది, అది ఎక్కడ మేము పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో చెప్పానండి. ఎప్పుడైనా సరే మన ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే చాలా చాలా మంచిదండి. అయితే మనము హాల్లో పెట్టుకునేటప్పుడు మాత్రము ఈశాన్య మూలలో పెట్టుకునేటప్పుడు హాల్లో పెట్టుకుంటే మనము ఒక 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పూజా మందిరములు ఇప్పుడు నేను పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేయాలన్నమాట. ఆ వాటర్లో కొంచెం పసుపు జవ్వాది పౌడర్ వేసుకొని మీరు హాల్లో పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది. చాలా వాస్తు ప్రకారం కూడా చాలా మంచిదనమాట. ఓకేనా? ఇక్కడ మనము దేవుడి మందిరంలో పెట్టుకునే చాలా బాగుంటుందన్నమాట. అంటే కొంచెం వాటర్ వేసుకొని ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా అనమాట. ఇక్కడ ఈవేళ సోమవారం కదా, శివయ్యకి అభిషేకం చేసుకున్నానండి. మామూలుగా వాటర్తోనే చేసుకున్నాను. చెప్పాను కదా, శివరాత్రి మామూలు స్పెషల్ డేస్ అయితే కొంచెం నేను అభిషేకం చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చెరుకు రసం తెస్తే చెరుకు రసంతో చేస్తూ ఉంటాను. ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా అగరబత్తితో చూపిస్తున్నాను అనమాట. ఇక గుమ్మాల దగ్గర అన్నిటి దగ్గర చూపిస్తున్నాను అనమాట. ఇలాగా మీకు చెప్పాను కదా ఇదివరకే వీడియోస్లో, దీపం పెడితే మాత్రం అగరబత్తులు మొత్తం ఇల్లు మొత్తం చూపిస్తానండి. మనకి ఎప్పుడైనా ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంట్లో పాజిటివ్గా ఉంది అంటే మొక్కలు ఫ్రెష్గా ఉంటాయండి. ఎప్పుడైతే మనకి నెగిటివ్ ఎంటర్ అయిపోతుందో మన మొక్కల ద్వారా మనం పోల్చుకోవాలన్నమాట. మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఉంది, అందుకోసమే మొక్కలు ప్రతిసారి చెడిపోతున్నాయి, కలగా లేవు అనుకొని మనము అప్పుడు కొన్ని పరిహారాలు ధూపాలు వేయడము, దేవుడికి నిత్య దీపారాధన ఇంట్లో పెట్టుకోవడం ఇలా చెయ్యాలన్నమాట. ఓకేనా? ఇగోండి తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టుకోవాలనుకున్నాను కానీ విపరీతమైన గాలి అండి. అక్కడ చాలా వరకు నేను గాలి రాకుండా ఉండడానికి పెట్టాను కానీ అది ఆగట్లేదు ఇంకా గాలి. 5th ఫ్లోర్ కదా, అందుకోసం అగరబత్తులు చూపించేసి నీళ్ళు అమ్మవారికి పోసేసి ధూపం చూపించేసి నమస్కారం చేసుకున్నానండి. ఆ తర్వాత గౌతమ్ అమ్మకు తీసుకువెళ్ళాడు కదా శ్రీకాకుళం. వచ్చిన తర్వాత ఇక్కడ మన గౌతమ్ ఆఫీస్కి వెళ్ళలేదండి. 1 వీక్ సెలవు పెట్టాడు. ఆ తర్వాత కూడా మరి వెళ్ళలేదు. ఈరోజు మమ్మీ వెళ్తాను తొందరగా లేచి బాక్స్
ప్రిపరేషన్ చేయి మమ్మీ అని నైటే చెప్పేస్తాడనమాట ముందే. ఎందుకంటే నేను ఆడు చెప్పకపోతే బాక్స్ చేయి మమ్మీ అని చెప్పకపోతే కొంచెం నేను పూజ అనేది కొంచెం అంటే కొంచెం లేట్ అంటే ఎక్కువసేపు చేసుకుంటాననమాట. ఆడికి బాక్స్ ఉందనుకోండి పూజ తొందరగా తేల్చేస్తాను. బాక్స్ ప్రిపరేషను ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. వాడు తర్వాత సాయంత్రం పూట నేను కొంచెం అమ్మవారి దగ్గర ఎక్కువగా శ్లోకాలు చదువుకోవడము, కొంచెం లలిత సహస్రం చదువుకోవడం ఇలా చేస్తాను మార్నింగ్ గౌతమ్ ఆఫీస్కి వెళ్తే. ఓకేనా. ఇగోండి ఇక్కడైతే ఓట్స్ ఉప్మా చేసుకున్నాను. ఇంకా ఏమి పిండిలు ఏమి నానబెట్టుకోలేదండి. ఈరోజు పిండిలు పొయ్యాలి. ఇడ్లీ పిండి దోశ పిండి పోస్తే మనకు ఒక 2 డేస్ వరకు మనకి రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే పప్పులు నానేయాలండి. ఇక అయింది. ఇక్కడైతే గౌతమ్కి చాలా చాలా ఇష్టం అనమాట ఓట్స్ ఉప్మా. మామూలు ఇది మసాలా ఓట్స్ అండి. ఈ ఓట్స్ ఉప్మా చేస్తే బాగా తింటాడనమాట. అంటే మ్యాగీ ఫ్లేవర్ వస్తుంది. అలాగే మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. అలా మ్యాగీ మసాలా కొంచెం ఫ్లేవర్ తగిలితే ఇద్దరు పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇగోండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే వీళ్ళకి వడ్డిస్తున్నానండి. అక్కడ నేను పెట్టాను కదా బాదము ఆ తర్వాత వాల్నట్స్ కొంచెం ఓట్స్ అయితే ఇచ్చాను. ఈ ఓట్స్ ఒకసారి తింటే కడుపు నిండిపోద్దండి. ఇక మా పెద్ద అబ్బాయి వాడి గదిలోకి వాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. వీడి గదిలోకి వీడికి తెచ్చాను. ఇద్దరికి వర్క్లు అవుతున్నాయండి. తర్వాత నేను పప్పాయ ఒక్కటే తిన్నానండి. జామకాయ ఒకటి తిన్నాను. పప్పాయ మొన్న ఫ్రైడే నుండి తెచ్చేటప్పుడు బాగా పండిపోయిందండి. సర్లే మళ్ళీ ఓట్స్ తింటే ఈ పప్పాయ మళ్ళీ మిగిలిపోద్ది అనుకొని ఓట్స్ తినలేదు. ఇద్దరు పిల్లలకి పంచేసాను ఓట్స్. నేను ఆ పప్పాయ తినేసి ఒక జామకాయ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇగోండి పిల్లలిద్దరు తినేసిన తర్వాత ఇక్కడ పప్పు పెట్టాను కదా, పప్పుకి తాలింపు పెడుతున్నాను. బెండకాయ కూడా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఉండే పనులేనండి. అయితే మనం ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలన్నమాట. ఏదైనా సరే పోస్ట్ పని చేయకూడదనమాట. ఏ పని కూడా చేసామనుకో చాలా చాలా మనకే ఒత్తిడి పెరిగిపోద్ది అనమాట. ఈరోజు మనం బట్టలు ఉతికామనుకోండి, చాలామంది బట్టలు ఉతికిన బట్టలు ఒక దగ్గర పడేస్తూ ఉంటారు. అది అలాగ చెయ్యొద్దు. వెంటనే ఈరోజు బట్టలు ఉతికిన వెంటనే మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మళ్ళీ మనకి బాగుంటుంది. చాలా వరకు నేను కూడా ఇది వరకు అలాగే చేసేదాన్నండి. ఇప్పుడు మళ్ళీ నేర్చుకున్నాను అనమాట. బట్టలు అలా ఉంచకూడదు, అన్నీ ఒకసారి మడత పెట్టకూడదు, ఎప్పటి బట్టలు అప్పుడు మడత పెట్టుకోవాలి అని. ఓకేనా. ఈ విధంగా అయితే నేను నా వ్లాగ్ ఇలా చేసుకున్నాను. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారని పెట్టడం జరుగుతుందండి. ఇగోండి పప్పుకైతే తాలింపు పెడుతున్నాను. మా ఇంట్లో రెగ్యులర్గా పప్పు ఉంటుందండి. గౌతమ్ పప్పు లేకపోతే అసలు లంచ్ చేయడండి. ఎక్కువగా రసం నేను చేయనండి, పప్పే చేస్తానండి. ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేశాను. ఆ తర్వాత పప్పు వండేసిన తర్వాత నేను కూడా కొంచెం అంటే ఓన్లీ ఇదే తిన్నాను కదా, ఏంటది పప్పాయ ఇంకా జాంకాయ తిన్నాను కదండి. నేను కూడా తొందరగా లంచ్ చేసేస్తాను అనుకొని తొందరగా నాకు ఒక 10 గంటలకల్లా నాకు లంచ్ అంతా ప్రిపరేషన్ అయిపోయిందండి. ఆ తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత గౌతమ్ నాకు ఒక షాక్ ఇచ్చాడు. మమ్మీ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళను మమ్మీ అని. ఏమైందంటే నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి మమ్మీ ఉండిపోతాను అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్ జపాన్ కంపెనీకి ఒకటి వర్క్ చేస్తున్నాడు, మళ్ళీ మనకి హైదరాబాద్ కంపెనీకి వర్క్ చేస్తున్నాడు కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోలేడు. అందుకే ఇది మన హైదరాబాద్ కంపెనీ. హైదరాబాద్లో ఫస్ట్ ఇంటర్మీడియట్లో జాబ్ వచ్చిందండి. ఆ కంపెనీ అయితే ఇప్పటి వరకు చేస్తున్నాడు. ఆ కంపెనీలో కూడా గ్రోత్ లేదు, వీడికి ప్రెజర్ పడిపోతుందండి. అందుకోసం మానేస్తున్నా మమ్మీ అని చెప్పాడు. సరే అనుకొని మేము కూడా చెప్పాను, ప్రెజర్ పడితే వద్దు నాన్న ఏదో ఒకటి చేసుకో అని చెప్పాము. అందుకోసం నెక్స్ట్ మంత్ నుండి మరి వెళ్ళడండి. మరి నాకు బాక్స్ గోల్ ఉండదనమాట. ఓకేనా. ఇగోండి పూజ అయితే అయిపోయింది, చక్కగా వంట కూడా అయిపోయింది. 10 గంటలకి నా వంట అయిపోయిందండి. చాలా హ్యాపీగా అయితే వ్లాగ్ తీశాను. మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది వాల్పేపర్స్ కోసం కూడా అడుగుతున్నారు. అలాగే ఇంటి బిల్డరు నెంబర్ అడుగుతున్నారండి. అతనికి అడిగి ఒకసారి ఇస్తాను. ఎందుకంటే అతను కూడా ఇంకొక దగ్గర ప్రాజెక్ట్లో వేస్తున్నారండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనుకొని. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సర్వేజన సుఖనోభవ.